ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాం. మెట్టుకున్న సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. పౌలు వీళ్ళను సహోదరులారా అని పిలుస్తున్నాడు. మనం కూడా మన పేరు ముందర రెవరెండ్ అని పెట్టుకోకూడదు, ఎందుకంటే అది దేవుని పేరు. హిజ్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరెండ్. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. అపోస్తలుడిని పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. దైవజనుడని పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. టైటిల్స్ మనం పెట్టుకోకూడదు. దేవుడు మనకి ఇచ్చిన ఒకే ఒక బిరుదు ఏంటంటే బ్రదర్ ఆఫ్ జీసస్. బ్రదర్ ఆఫ్ జీసస్ గొప్పనా, రెవరెండ్ గొప్పనా? చెప్పండి. బ్రదర్ ఆఫ్ జీసస్ గొప్పనా, అపోస్తలుడు గొప్పనా? బ్రదర్ ఆఫ్ జీసస్ గొప్పనా, దైవజనుడు గొప్పనా? ఎప్పుడైనా కూడా మనం బ్రదర్ సిస్టర్స్ అని పిలుచుకోవాలి. ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ రెవరెండ్ అని చెప్పకూడదు. కొన్నిసార్లు కొంతమంది తెలియని వాళ్ళు మమ్మల్ని కూడా మీటింగ్ పిలిచినప్పుడు రెవరెండ్ జోబ్దాస్ అంటారు. చాలా బాధ అవుతుంది. అది దేవునికి చెందిన పేరు. హిజ్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరెండ్. దేవునికి చెందిన నామం అది, మనం తీసుకోకూడదు. పూజ్యులు. రెవరెండ్ అంటే ఎవరు? పూజ్యులు. పౌలు వీరిని సహోదరులారా అని పిలిచాడు. ప్రభునందు ఆనందించమన్నాడు. మన ఆనందము ప్రభువులోనే. పోయిన వారం చెప్పాను కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోతాను. 2 వచనాలు. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరం. రాసిందే రాస్తాడు, చెప్పిందే చెప్తాడు. ఎవరు? పౌలు. అది మీకు క్షేమకరం. ఒక ప్రసంగము చేసిన తర్వాత మళ్ళా అది ప్రసంగం చేయొచ్చా? చేయొచ్చు కదా. ఒక 3 నెలల క్రితము చర్చిలో మనం ఒక ప్రసంగం విన్నాం అనుకోండి. 3 నెలల తర్వాత సేమ్ ప్రసంగం చెప్పచ్చా? చెప్పకూడదా? చెప్పచ్చు. పౌలు రాసినవే మళ్ళా రాస్తున్నాడు. అది కష్టం కాదు, అది మీకు క్షేమకరం అని చెప్పాడు. దేవుని వాక్యము బోరు కొట్టకూడదు నీకు. పోయిన వారం మీకు చెప్పాను. పోయిన వారం అంటే బాలగాంధంకులు అన్నట్టు పోయిన వారం. ఇక్కడ ఉన్న వారిలో ఎలా శ్రద్ధగా దేవుని వాక్యం వింటారో నాకు తెలిసిపోతుంది. మీరు కూర్చునే విధానం కదా, మీ బాడీ లాంగ్వేజ్ కదా. కొంతమంది లెక్కలేనితనం ఉంటుంది. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినమని రాయబడి ఇక్కడ వాక్యం చెప్పే వాళ్ళకి తెలిసిపోతుందండి కదా. పౌలు అదే రాసిందే రాస్తూ ఉంటాడు, చెప్పిందే చెప్తుంటాడు. అది మీకు క్షేమకరము, అది నాకు కష్టం కాదని చెప్పాడు పౌలు. ఇవి ఆల్రెడీ చెప్పాను కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. మనుషుడై పశువు అయిపోయినావు కదా. మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ. మనుషులు కుక్కలు అయిపోయినారు. మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ. దేవుని బిడ్డలారా గమనించండి, మానవులు పశువులైపోతున్నారు. దేవుడు చెప్పాడు, జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుకొనుడి. బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు? కంటిని నిర్మించిన వాడు కానకుండానా, చెవిని నిర్మించిన వాడు వినకుండానా? పరీక్ష చేసుకున్నాం కదా. దేవుడు మనల్ని తన ఆకారంలో సృజించాడు, తన స్వరూపమున సృజించాడు. దేవదూతలు మనలాగా ఉండరు తెలుసా. మనం దేవుళ్ళలాగా ఉన్నామని. దేవుడు తన స్వరూపంలో మనల్ని చేశాడు. దేవదూతలు తన స్వరూపంలో చేయలేదు. దేవుడు తన స్వరూపంలో నువ్వు చేస్తే ఒక పశువులాగా తయారవుతావా? ఒక జంతువులాగా తయారవుతావా? కుక్కల గురించి బైబిల్ ఏముంది తెలుసా? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు. కొంతమంది కుక్కలు లాంటి వాళ్ళకు మన వాక్యం చెప్పని కూడా చెప్పకూడదు. మీ ముత్యములను పందుల మీదట వేయొద్దు. నిజంగా పందులను పట్టుకొని దేవుడు అంటున్నాడా? యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో పందుల మీద లేదా పందులకు మీ ముత్యాలు వేస్తే అవి మిమ్మల్ని చీల్చేస్తాయని రాయబడి. మనుషులు పందులైపోయినారు, మనుషులు కుక్కలైపోయినారు.
దేవుని బిడ్డలారా, కుక్క ఎంత నీచంగా ప్రవర్తిస్తుందో మనకు తెలుసు కదా. అవునా? మనం అన్నం పెట్టినంత వరకు మన ఇంటి దగ్గర ఉంటుంది. మధ్యాహ్నము ఎవరైనా మాంసం ముక్కలు పెట్టారనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. చూసారా? దేవుని బిడ్డలారా, దేవుడు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇవన్నీ ముందుగానే వివరించాను కాబట్టి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్, దుష్టులైన పనివారు. దేవుని పనిచేసే వాళ్ళు మస్తు మంది తయారైనారు. బ్రదర్ ఏం చేస్తున్నామంటే సేవ అంటాడు. మాకు చాలా మంది తిరుగుతాము, కనిపిస్తారు కదా మాకు. వందనాలు బ్రదర్, ఏం చేస్తున్నావు బ్రదర్ అంటే సేవ అంటాడు. పిలుపు లేదు, సమర్పణ లేదు, దర్శనం లేదు, పరిశుద్ధ జీవితం లేదు, ప్రత్యేకమైన జీవితం లేదు, మాదిరి లేదు. సేవ 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 అంటాడు. పెట్టుబడి లేని వ్యాపారం కదా. మంచిగా కానుకలు వస్తాయి, ఇల్లు తిరగచ్చు, ప్రార్థన చేస్తారు, సీసా పెట్టుకుంటారు, రోగాలు స్వస్థపరుస్తూ ఉంటారు కదా. రోజుకు 5 ఇళ్ళు తిరిగినా 500 వస్తుంది. చూసినారా దేవుని బిడ్డలారా? అందరు పాస్టర్లు కాదు, కొద్దిమంది అట్లా తయారైనారు. దుష్టులైన పనివారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 11వ అధ్యాయం. 2వ కొరింథీ 11వ అధ్యాయంలో ఏమని రాయబడిందో చూడండి. 13వ వచనం. 2వ కొరింథీ 11వ అధ్యాయం 13వ వచనం. ఎలయనగాటి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుంటారంట. అపోస్తుల వేషం ఏమంట? వీరు కొందరు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులు. చెప్పండి, ఏం పేరు? దొంగ అపోస్తలులు. అందరూ దేవుని సేవకులు, అందరు మంచోళ్ళు కాదు. అపోస్తలుల్లో దొంగ అపోస్తలులు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చదవండి. మోసగాండ్రపు పనివారు. పనివారే కానీ దేవుని పని చేస్తారు, కానీ మోసం 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 మోసగాండ్రపు పనివారు కదా అయి ఉన్నారు. 14. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉంచున్నాడు. సాతాను ఏం చేస్తాడు తెలుసా? యేసు ప్రభు వేషం కూడా వేసుకొని వస్తాడు. మీకు పేరు చెప్పాను, మీకు అందరికీ తెలుసు. ఆయన పేరు మాత్రం గొప్ప దైవ సేవకుడు. ఆయన ఏం చెప్తాడంటే, దేవుడు నన్ను ఇంజనీరింగ్ కాలేజ్ కట్టమన్నాడు. దేవుడు నాకు కనపడి ఇంజనీరింగ్ కాలేజ్ కట్టమని చెప్తున్నాడు. దేవుడు కనపడి దేవుని సేవ చేయమంటాడు, కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టమంటాడా? ఎన్ని డబ్బులు లాగుతారో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పెద్ద సేవకులు. దేవుని బిడ్డలారా, మోసం మోసం కదా. చాలామంది స్వస్థతల వల్ల వాళ్ళు లెటర్లు రాస్తారు కదండి. దేవుడు కనపడితే దేవుడు దేవుని సేవ చేయమంటాడు, కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టమంటాడా? పౌలు తిమోతికి ఏం రాశాడు తెలుసా? తిమోతి నువ్వు దైవ సేవకుడు కాబట్టి సైనికుడు ఎవడను యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవల్లని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. దేవుని సేవకులు వ్యాపారం చేయొచ్చా? కొంతమంది తెలంగాణ సేవకులు కొంతమంది ఎదురు తిరిగినారు. కొంతమంది సేవకులు చీటీ వ్యాపారం నడిపిస్తారు, ఇంటి దగ్గర బడ్డీ కొట్టు నడిపిస్తారు, ఎల్ఐసీలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎల్ఐసి ఏజెంట్లు అనమాట. కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లుగా చేస్తారు. ఇక్కడ డబ్బులే, దేవుని సేవకుడు డబ్బులే. చెప్పండి, సైడ్ బిజినెస్ చేస్తూ డబ్బులే. చూడండి, దేవుని సేవకుడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. దేవుని బిడ్డలారా, మోసగాండ్రపు పనివారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు. కొంతమంది అనేకుల. చెప్పండి. టీవీల్లో వచ్చే సగానికి సగం మంది. ఓ దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక
ప్రతి ఆత్మను నమ్మద్దు, ప్రతి పాస్టర్ను నమ్మద్దు. మీలో కొంతమందికి మాటలు చాలా కష్టంగా ఉంటాయి. నమ్మకంగా, నిజాయితీగా, నిష్టగా, నిజంగా సేవ చేసే దైవ సేవకులు లేకపోలేదు. వాళ్ళని నేను ఏమాత్రం అనడం లేదు. కానీ అనేకులు చూడండి ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మద్దు, ప్రతి పాస్టర్ను, ప్రతి దైవ సేవకును నమ్మద్దు అని చెప్తూ ఏమన్నాడు? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు, పరీక్షించండి. డబ్బులు అడిగే సేవకుడు అసలు సేవకుడే కాదు. గమనించండి దేవుని బిడ్డలారా, తెలుసుకోండి. కాబట్టి దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్త. కొంతమంది దైవ సేవకులు ఏం చేస్తారు తెలుసా? అమ్మా మీ ఇంట్లో దయ్యం ఉందమ్మా కదా, పురుషులు లేనప్పుడు వస్తారు. అవివేకుల స్త్రీల ఇళ్లలో చొచ్చుతారని పౌలు తిమోతికి రాస్తాడు. అవివేకులైన స్త్రీల ఇళ్లలో చొచ్చి, మా మీ ఇంటి చుట్టూ దయ్యం ఉందమ్మా, నేను వస్తాను, ప్రార్థన చేస్తాను, నీళ్లు తీసుకురా, దాంట్లో కొబ్బరి నీళ్ళు వేస్తాను, ప్రార్థన చేస్తాను, ఇల్లంతా చుట్టుతాను, ఇల్లంతా చల్లుతానమ్మా, యేసు రక్తం నేను చేయమంటానమ్మా, కొబ్బరి నూనెతో కదా అడుగడుక్కి సిలువ గుర్తులు వేస్తానమ్మా కదా. ఓ మోసం. దేవుని బిడ్డలారా గమనించండి. యేసయ్య మన హృదయంలో ఉంటే, మన ఇంట్లో ఉంటే ఎక్కడ దయ్యం వస్తుంది చెప్పండి? దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత చూడండి ఇంకేముంది, రెండవ వచనం లాస్ట్లో, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా. ఛేదన అంటే ఏంటి? మళ్ళా వచ్చినారు కొంతమంది, సున్నతి పొందాలా. ఛేదన అంటే సున్నతి పొందాలా. సున్నతి పొందకపోతే రక్షణ లేదు. సున్నతి పొందకపోతే రక్షణ లేదని పౌలున్న దినాల్లోనే. సున్నతి అంటే ఏంటి? శరీర భాగమును కట్ చేయుట. అది ఆత్మీయమైన భావం. కొత్త నిబంధనలో ఆత్మీయమైన భావం. ఓల్డ్ టెస్టిమెంట్లో సున్నతి అంటే నిబంధన, నేను ఇశ్రాయేలీయుడు అని దాన్ని గుర్తు. పౌలున్న రోజుల్లోనే కొంతమంది వచ్చి సున్నతి ఆచరించాల్సింది అతనికి రక్షణ లేదని బోధించినారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఏమని రాయబడిందో, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు. అమ్మమ్మో, ఎంత దుర్బోధ చేస్తున్నారు చూడండి. సున్నతి పొందితేనే తప్ప మీకు రక్షణ లేదు. చూసారా దేవుని బిడ్డలారా? సున్నతి అంటే ఏంటి? చర్మమును కట్ చేసి పడేయాలి అంటే దాని అర్థం ఏంటి? ఆత్మీయంగా ఉన్న అర్థం ఏంటి? శరీరేచ్ఛలను విసర్జించుట. కొత్త నిబంధనలో శరీరేచ్ఛలను విసర్జించుట. క్రీస్తునందు పాత నిబంధన కొట్టివేయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. శరీర విషయమందు చక్కగా అడగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మను బలవంతము చేయుచున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? బలవంతం. సంఘాల్లో దూరుతారు, మెల్లగా వస్తారు కదా. అందుకే కొత్త వారి పైన మనం కూడా ఒక కన్నేసి పెట్టాలి. బ్రదర్ల సంఘాలకు వెళ్ళండి, వేరే వాళ్ళకు ప్రసంగం ఇవ్వడానికి సమయం ఇవ్వరు. ఇంకా భక్త సింగ్ చర్చికి పోయినారనుకో, మనమైన ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే దైవ సేవకులు కదా, పాస్టర్లు వచ్చినారని కనీసం ప్రార్థన ఇస్తాను. బ్రదర్ల సంఘానికి పోయినావనుకో, నీకు అస్సలు చర్చి, నీకు అసలు ప్రేయర్ కూడా ఇవ్వరు. మన సంఘంలో ఒక బ్రదర్ ఉండేవాడు, అన్వేష్ వాళ్ళ అన్న కిరణ్.
కిరణ్ పెళ్ళికి మనం అందరం పోయినాం కదా. కిరణ్ మన చర్చి అబ్బాయి, అవునా? మరి ఆ బక్స సింగ్ చర్చి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మంచిదే, సంతోషం. మరి కనీసం దైవ సేవకులని వాళ్ళు దగ్గర కూడా రానియరు కదా. ఆ తర్వాత మన చర్చి అబ్బాయి ఇంకోటి పెళ్లి చేశాము. మరి చిలకలూరుపేటలో భక్తి సింగ్ చర్చి వాళ్ళు వచ్చి ప్రేయర్ చేసినారు, పెళ్లి చేసినారు. ఇంకా నేను ఆ అబ్బాయి పెళ్లి కొడుకు మన చర్చి కాబట్టి నన్ను కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టారు. ఫస్ట్ ప్రార్థన వాళ్ళే, రెండో ప్రార్థన వాళ్ళే, మూడో ప్రార్థన వాళ్ళే, ప్రసంగం వాళ్ళే, పెళ్లి చేసింది వాళ్ళే, ప్రమాణాలు చేయించింది వాళ్ళే, క్లోజింగ్ ప్రేయర్ వాళ్ళే. కనీసం నాకు ప్రేయర్ కూడా ఇవ్వలేదు. ఒక రకంగా వాళ్ళు మెచ్చుకోవచ్చు కూడా. ఎందుకంటే కొంతమంది మెల్లగా సంఘాలను ప్రవేశిస్తారు, దుర్బోధలు చేస్తారు, సున్నతి పొందాలని బలవంతం చేస్తారు. ఈ రోజుల్లో ఎన్ని చర్చీలు అండి. యేసు ప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడు అంటారు కదా. త్రిత్వాన్ని నమ్మరు, తండ్రి కుమార పరిశుద్ధాత్మను నమ్మరు. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఆ రోజుల్లో 6:12 గలతీ 6:12లో సున్నతి పొందాలని బలవంతం చేస్తా ఉన్నారు. 13వ వచనం, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరించరు, తాము మీ శరీరమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలని కోరుచున్నారు. బలవంతం చేయించున్నారు, కోరుచున్నారు, బలవంతం చేయించున్నారు, కోరుచున్నారు. చూసారా దేవుని బిడ్డలారా? కాబట్టి పౌలు ఫిలిప్పీయుల్ని హెచ్చరిస్తున్నాడు. గలతీ 6:15 కూడా చదవండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదువు. గలతీ 6వ అధ్యాయం 15. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవటందేమీ లేదు. కొత్త సృష్టి, కొత్త నిబంధనలో అంతరంగంలో మార్పు. కొంతమంది ఏమంటున్నారు తెలుసా? న్యూ టెస్టిమెంట్లో బాప్తిసం తీసుకుంటే రక్షణ. అమ్మయ్య, నేను బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకుంటే నీకు పైన మైల పోతుందేమో కానీ లోపల ఉన్న మురికి పోతుందా? చెప్పండి. కొంతమంది బాప్తిసం తీసుకుంటే రక్షణ అనుకొని, కొంతమంది అంటే మునగడం. కొంతమంది యెరూషలేముకి వెళ్ళి యోర్దాను నదికి పోయి బాప్తిసం తీసుకున్నారు. రక్షణ వస్తుందా? చెప్పండి, రక్షణ వస్తుందా? నో. సున్నతి పొందితే నీకు రక్షణ రాదు, బాప్తిసం తీసుకుంటే నీకు రక్షణ రాదు, రొట్టె రసం తీసుకుంటే నీకు రక్షణ రాదు, చర్చికి క్రమంగా వచ్చినా నీకు రక్షణ రాదు. చెప్పండి. నామకార్థంగా నువ్వు రోజు ఏదో అన్నా నేను 5 అధ్యాయాలు చదువుతాను కదా, రోజు గంట సేపు నేను అది మతం. దట్ ఈస్ రిలీజియన్. నువ్వు మతంలో ఉంటా నీకు రక్షణ రాదు. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. బైబిల్ ఏమని రాయబడింది? గలతీ 6:15లో కొత్త సృష్టి పొందుటయే ముఖ్యము కానీ, కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవటందేమీ లేదు. చూసారా దేవుని బిడ్డలారా? అంతరంగము ప్రాముఖ్యమైంది. సున్నతి పొందిన రక్షణ లేదు, బాప్తిసం పొందిన రక్షణ లేదు, ప్రభరాత్రి భోజనం తీసుకున్న రక్షణ లేదు. అంటే ప్రభరాత్రి భోజనం అంటే రొట్టె రసం, దశం భాగం ఇచ్చిన రక్షణ లేదు. వీటి ద్వారా నీకు రక్షణ ఏమాత్రం కూడా లేదు. ఇవన్నీ క్రియలు. ఉదయకాలం రాజా ప్రభు బల్లలో జ్ఞాపకం చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ, అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. అది క్రియల వలన కలిగినది కాదు. ఇంకో కొంతమంది ఏం చెప్తారు తెలుసా? అన్నా నేను 3 రోజులు ఉపవాసం ఉండి ఏడ్చి పాపాలు ఒప్పుకున్నాను, అందుకు రక్షణ వచ్చిందంటారు. నో, అది కూడా తప్పే.
నువ్వు ఏడుస్తే నీకు రక్షణ రాదు, నువ్వు ఉపవాసం అంటే నీకు రక్షణ రాదు. అది క్రియల వల్ల కలిగినది కాదు. రక్షణ ఎట్లా వచ్చింది? యేసు ప్రభు సిలువలో జరిగించిన కార్యం. ఆ సిలువలో చేసిన కార్యమందు నువ్వు విశ్వాసం ఉంచాలి. నీకు బదులుగా ఆయన సిలువలో వేలాడాడు, రక్తము చిందించాడు, నీ కొరకు దిగంబరుడుగా వేలాడినాడు. నీవు ముచ్చటగా చేసిన పాపాలు, రహస్య పాపాలు, నవ్వుతూ చేసిన పాపాలు, ఆనందంతో చేసిన పాపాలు కదా, అంత అసహ్యకరమైన నీచమైన నీ పాపాలను యేసు ప్రభు సిలువలో మోసుకున్నాడు, రక్తము చిందించాడు, మరణించినాడు, తిరిగి లేచినాడు. విశ్వసిస్తే నీకు రక్షణ. నీ క్రియల ద్వారా నీకు రక్షణ లేదు కదా. సున్నతి పొందినా, బాప్తిసం తీసుకున్నా, రట్టరసం తీసుకున్నా, ఏడ్చేర్చి ప్రార్థన చేసినా, రోజుకు 5 అధ్యాయాలు బైబిల్ చదివినా, గంట సేపు నువ్వు ప్రార్థన చేసినా, చెప్పండి, వేల రూపాయలు డబ్బులు దేవునికి ఇచ్చిన, నో సాల్వేషన్. మళ్ళా చదువుకుందాం. ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. అది క్రియల వల్ల కలిగినది కాదు, దేవుని వరం. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. విశ్వాసాన్ని కృపకు తేడా చెప్తారు ఎవరైనా? 2 అవసరమే. రక్షణలో 2 అవసరమే. విశ్వాసం అంటే ఏంటి? యూ హ్యావ్ టు స్ట్రెచ్ ఫోర్త్ యువర్ హ్యాండ్ అండ్ యూ హ్యావ్ టు రిసీవ్. కృప అంటే ఏంటి? గాడ్ ఈస్ స్ట్రెచ్ ఫోర్తింగ్ హిస్ హ్యాండ్ కదా. దేవుడు కృప అంటే ఏంటంటే దేవుడు తన చెయ్యి చాచి ఇచ్చేదాన్ని కృప అంటారు. విశ్వాసం అంటే నీవు దాన్ని చేతితో తీసుకుని, దేవుని చెయ్యి ఇట్లా ఉంది, నువ్వు కూడా ఇట్లా వెళ్ళి దాన్ని తీసుకోవాలి. విశ్వాసం ద్వారా కృప చేతిని. గాడ్ ఈస్ స్ట్రెచింగ్ ఫోర్త్ హిస్ హ్యాండ్ అండ్ గివింగ్ హిస్ గ్రేస్. దేవుడు పై నుండి కృప అనేటువంటి రక్షణ దాన్ని కృప ద్వారా ఇస్తున్నాడు. నువ్వు దాన్ని ఏం చేయాలా? విశ్వాసం ద్వారా. యూ హ్యావ్ టు స్ట్రెచ్ ఫోర్త్ యువర్ హ్యాండ్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్, యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్. చూసారా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో చూడండి ఏమని రాయబడింది. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుందాము. 64వ అధ్యాయం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నయు మురికి గుడ్డల వలె ఆయను. దానాలు చేస్తున్నావు, ధర్మాలు చేస్తున్నావు కదా, ఈ పని చేస్తున్నావు, బీదలకు సహాయం చేస్తున్నావు, అవన్నీ అవసరమే. రక్షణ పొందిన తర్వాత అవన్నీ అవసరం కదా. రక్షణ పొందిన తర్వాత అవన్నీ, లేకపోతే ఇవన్నీ సున్నానే, అన్నీ సున్నా. చెప్పమంటారా? సున్నతి పొందడం ఒక సున్నా, బాప్తిసం పొందడం ఇంకో సున్నా, నెంబర్ 3 రొట్టె రసం తీసుకోవడం ఇంకో సున్నా. చెప్పండి, ఇంకా చెప్పండి. రోజుకు 5 అధ్యాయాలు చదివితే ఇంకొక సున్నా. చెప్పండి, గంటలు గంటలు ప్రార్థన చేయడం ఇంకో సున్నా, దాన ధర్మాలు చేయడం ఇంకో సున్నా, నీతి క్రియలు చేస్తున్నా ఇంకొక సున్నా, మొత్తము కదా బీదలకు సహాయం చేస్తున్నాం ఇదొక సున్నా. మొత్తం 10 సున్నాలు. 10 సున్నాలు, 0+0+0+0+0+0 ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి? సున్నా, బిగ్ జీరో. కానీ సున్నా పక్కన ఇదే 10 సున్నాలు కదా. 10 సున్నాలు. యేసు ప్రభు లేకుండా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఇవన్నీ చేసిన ఉపయోగం. దాని పక్కన 1 పెట్టండి, క్రైస్ట్ పెట్టండి. సున్నాల పక్కన 1 అన్న సంఖ్యను పెట్టండి. 1 ఫస్ట్ 1 పెట్టి 10 సున్నాలు పెట్టండి. లక్షల కోట్ల. ఓ దేవుని బిడ్డలారా గమనించండి. మా నీతి క్రియలన్నీ నీ దృష్టిలో మురికి గుడ్డలు అయిపోయినాయి. యేసు ప్రభు లేకుండా నువ్వేం చేసినా 00000. నా బైబిల్లో ఏం రాసుకున్నాను తెలుసా? బైబిల్లో రాసుకుంటే గుర్తుంటుంది. మన నీతి క్రియలే దేవుని దృష్టికి మురికి గుడ్డలుగా అయితే, మన పాపాలు, మన మంచి దేవుని దృష్టిలో మనము చేసిన మంచి
దేవుని దృష్టిలో మురికిగా అయితే, మన మంచే దేవుని దృష్టిలో మురికి అయితే, ఇంకా మన పాపాలకి ఎంత మురికో చూడండి. ఇంగ్లీష్ బైబిల్ ఏమని తెలుసా? ఫిల్ ది ర్యాక్స్. ఫిల్ ది ర్యాక్స్ అంటే మురికి గుడ్డలు అంటే తెలుసా మీకు? ఆదిమ భాషలో చూడండి. దేవుని బిడ్డలారా, కాబట్టి కొంతమంది వచ్చి ఏమంటున్నారు? అంతరంగిక జీవితం ముఖ్యం కాదు, బాహ్యమైన జీవితం చెప్తున్నారు. మీరు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దశమ భాగం ఇవ్వాలి, చర్చికి రావాలి, రోజుకు 5 అధ్యాయాలు చదవాలి, గంట సేపు ప్రార్థన చేసుకోవాలి, రొట్టెరసం తీసుకోవాలి. నో, మనం ముందుకు వెళ్ళిపోదాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుతాము. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక. We should not have the confidence in the flesh. ఇదంతా బాహ్యం అన్నమాట. శరీరమును ఆస్పదం చేసుకోకూడదు. నా నీతిని బట్టి నాకు రక్షణ, నా దాన ధర్మాన్ని బట్టి రక్షణ, నేను తీసుకున్న బాప్తిస్మాన్ని బట్టి నాకు రక్షణ, నా నీతి క్రియలను బట్టి నాకు రక్షణ. శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు. ఏమని రాయబడింది? శరీరమును ఆస్పదము చేసుకునక. ఇప్పుడు చదవండి. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు. అస్సలు సున్నతి ఏంటో తెలుసా? అసలుగా సున్నతి ఆచరిస్తున్న వాళ్ళు ఎవరు? మనమే. ఎందుకు? మనది హృదయ సంబంధమైన సున్నతి. మనది ఏంటి చెప్పండి? హృదయ సంబంధమైన సున్నతి. రోమా 2వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమా 2వ అధ్యాయం చూడండి, 29వ వచనం. రోమా 2వ అధ్యాయము 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఇప్పుడు యాక్చువల్ జ్యూ ఎవరు చెప్పండి? ఇజ్రాయెలైట్సా మనమా? ఒక కోణంలో వారు కూడా, కానీ మనం యూదులం. ఇప్పుడు మనం కూడా యూదులం. ఎందుకు? స్పిరిచువల్గా. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై. చెప్పండి ఏంటి? సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. అక్షరం కదా, నిజంగా అక్షరార్థమైన సున్నతి చేసుకోకూడదు. ఇప్పుడు మనం అక్షరార్థమైన సున్నతి ఇప్పుడు మనం హృదయ సంబంధమైన సున్నతి. ఏందన్నా వచ్చినప్పటి నుంచి ఊరికే సున్నతి 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 అంటున్నాం. సున్నతి అంటే ఏంటన్నా ఒకవేళ అంటారని కొలసే 2:12 చదవండి. అసలు సున్నతి అంటే అర్థం ఏంటంటే, కొలసేలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదివితే మీకు 2:11. కొలసేలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదివితే మీకు అర్థమైపోతుంది. సున్నతి అంటే ఏంటో డెఫినేషన్ ఉంది చూడండి. కొలసే 2:11. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి. చేతులతో చేయబడని. ఓల్డ్ టెస్టిమెంట్లో చేతులతో చేసే సున్నతి. చెప్పండి. న్యూ టెస్టిమెంట్లో ఏంటి? చేతులతో చేయబడని సున్నతి. సున్నతి. సున్నతి అంటే చెప్పండి, శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించుట. మరి నమ్ముకున్నానన్నావే, బాప్తిసం తీసుకున్నానన్నావే, శరీర ఇచ్చలు పోయినాయా? నమ్ముకున్నానంటావు కదా, బాప్తిసం తీసుకున్నానంటావు కదా, శరీర ఇచ్చలతో కూడిన స్వభావాన్ని విసర్జించినావా? అందుకే మన చర్చిలో చెప్తా ఉంటాం, విశ్వాసులను చెప్పుకునే చాలామంది నరకానికి వెళ్తారు. అంతా బోగస్ విశ్వాసులు, నకిలీ విశ్వాసులు. దేవుని బిడ్డలారా, నీలో ఇంకా శరీర కోరికలు ఉంటే,
శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం, ఇంకా పాపపు కోరికలు, పాప శరీరేచ్ఛలు ఉంటే యేసు ప్రభు పాదాల దగ్గర పడి కన్నీరు కార్చి, అయ్యా నేను పొందిన రక్షణ నిజమైన రక్షణ లేకపోతే నకిలీ రక్షణ, పాపం పైన నాకు జయము లేదు, ఒక చండాలుడైన పాప ఇలా జీవిస్తున్నాడు, నా బతుకు కూడా చండాలంగా. సెల్ ఫోన్లో ఏది పడితే అది చూస్తారు కదా. ఎందుకు సెల్ ఫోన్ గురించి నేను ఎక్కువ చెప్తుంటాను, ఇది నీకు 24 hours నీతో ఉంటుంది, 24/7 నీతో ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, చెడ్డ చెడ్డ బొమ్మలు, బూతు బొమ్మలు, పోర్నోగ్రఫీ, బట్టలు లేని బొమ్మలు, సినిమాలు, సినిమా పాటలు, నమ్ముకొని బాప్తీసం తీసుకొని జై జీవితం లేకుండా జీవిస్తున్నాం కదా. బిగ్ బాస్లు చూస్తావు, ఇంకోటి ఏదో ఉండాలి బిగ్ బాస్లో, ఇంకోటి దేవుని బిడ్డలారా గమనించండి. సున్నతి అంటే శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించుట. నీ జీవితంలో మార్పు లేకపోతే నువ్వు మళ్ళా యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, మరలా ఎల్లు యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య నేనైతే నమ్ముకున్నాను, బాప్తిసం అయితే తీసుకున్నాను, మరి నాలో మార్పు లేదే కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా నూతన సృష్టి కదా, పాతలు గతించాలి కదా. అబద్ధాలు పోయినాయా, దొంగ లెక్కలు పోయినాయా, నోరు మారిందా, కన్ను మారిందా, తీరు మారిందా, జీవితం మారిందా, నడక మారిందా, పడక మారిందా? సున్నతి అంటే ఏంటంటే శరీరేచ్ఛలతో కూడిన, చెప్పండి, స్వభావమును విసర్జించి, చదవండి 2:11, ఆనియందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. ఇప్పుడు విశ్వాసులమైన మనమందరం సున్నతి పొందాం. ఏ సున్నతి చెప్పండి? నంబర్ 1 క్రీస్తు సున్నతి, నంబర్ 2 హృదయ సంబంధమైన సున్నతి, నంబర్ 3 చేతులతో చేయబడని సున్నతి అని మనం చదువుతున్నాం. మళ్ళీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయం 3వ వచనం, శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం. కొత్త నిబంధన సున్నతి వాళ్ళు, ఇక్కడ కొత్త నిబంధన సున్నతి పొందిన వారు ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఏంటో చూడండి, వారు శరీరాన్ని ఆస్పదం చేసుకోరు, నంబర్ 2 దేవుని ఆత్మలను ఆరాధిస్తారు, నంబర్ 3 క్రీస్తునందు అతిశయపడతారు. 3వ అధ్యాయం 3వ వచనంలో 3 సంగతులు ఉన్నాయి. చెప్పండి. కొత్త నిబంధన సున్నతి పొందిన వారు, నంబర్ 1 చెప్పండి, శరీరమును ఆస్పదం చేసుకోరు, రెండవదిగా దేవుని ఆత్మలను ఆరాధిస్తారు, నంబర్ 3 క్రీస్తునందు అతిశయపడతారు. ఉన్నాయా? ఫిలిప్పీ 3:3లో ఉన్నాయా? 3 విషయాలు ఉన్నాయా? కొత్త నిబంధన సున్నతి పొందిన వారు 3 విషయాలు కలిగి ఉంటారు. నంబర్ 1 శరీరమును ఆస్పదం చేసుకోకుండా దేవుని ఆరాధిస్తారు, రెండవదిగా దేవుని ఆత్మలను ఆరాధిస్తారు, మూడవదిగా క్రీస్తు అందు అతిశయపడతారు. మన బుధవారం చెప్పాను, శరీరమును ఆస్పదం చేసుకొని ఆరాధించే వాళ్ళు ఎట్లా ఆరాధన చేస్తారు చెప్పండి? కొన్ని చర్చిలకు వెళ్తే అల్లరండి, క్లాప్స్ కొడతారు, డ్రమ్ములు కొడతారు, మ్యూజిక్లు పెడతారు, ఉద్రేకాలకు లోన్ చేస్తారు, ఎమోషనల్గా లోన్ అయిపోతారు, అరుపులు, కేకలు, ఎగురడం, దుంకడం కదా. ఇంకా కొంతమంది అయితే పడిపోతారు. ఏమంటే దావీదు ఆరాధన చేశాడు, దావీదు నాట్యం, ఓల్డ్ టెస్టిమెంట్ చదవండి. దేవుని ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ ఈజ్ స్పిరిట్, దోస్ హూ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ విత్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. కొత్త నిబంధన సున్నతి పొందిన వారు శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా ఆరాధిస్తారు కదా. అందుకే మనం ఉదయకాలం ఆరాధన చేసేటప్పుడు క్లాప్స్ కొట్టం, మ్యూజిక్లు పెట్టం, ఆరాధనలో గట్టిగా మాట్లాడడం,
ప్రసంగం వేరు, ప్రసంగం మాట్లాడేది వేరు, ఆరాధనలో మాట్లాడేది వేరు కదా. క్రీస్తు ప్రభువే కనపడేటట్టు చేస్తాం. కొన్ని సంఘాల్లో కూర్చొని చెప్తారు, స్టేజ్ మీద కూడా రారు. చూసారా దేవుని బిడ్డలారా, క్రీస్తు సున్నతి, కొత్త నిబంధన సున్నతి పొందిన వారు శరీరమును ఆస్పదం చేసుకోకుండా ఆరాధించాడు. రెండవదిగా దేవుని ఆత్మ వలన ఆరాధిస్తాము. దేవుడు మన హృదయములను తన ఆత్మను పంపాడు, శరీరంతో కాదు, దేవుని ఆత్మతో. దేవుని ఆత్మ మన ఆత్మ కలిసి ఉన్నాడు కాబట్టి మనం దేవుని ఆత్మ వలన మనం ఆయన ఆరాధిస్తాము. ఎలా సాధ్యము? ఎవరైనా చెప్తారా? దేవుని ఆత్మతో ఎలా ఆరాధించగలం? దేవాలయపు తెర పై నుండి క్రిందికి చెంది మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలం, అనగా మన ఆత్మలోనికి మనం ప్రవేశించగలం. దేవుడు మన శరీరంలో ఉండడు, దేవుడు మన ఆత్మలో ఉంటాడు. కాబట్టి మనం ఆత్మతో ఆయన ఆరాధించాలి, సత్యముతో ఆయన ఆరాధించాలి. మూడవదిగా చూడండి, క్రీస్తు సున్నతి ఆచరించే వాళ్ళు, కొత్త నిబంధన సున్నతి, కొత్త నిబంధన సంబంధమైన సున్నతి కలిగిన వారు, 3వ వచనం లాస్ట్ టైం చదవండి. క్రీస్తు యేసునందు అతిశయిస్తారు. దుర్బోధకులు దేని విషయం అతిశయిస్తున్నారు చెప్తారు ఎవరైనా? ధర్మశాస్త్రం, 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 పాత నిబంధన, సున్నతి, సున్నతి, ఆచారాలు, పారంపర్యాచారాలు కదా. చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, శుభ్రంగా ఉండాలి, అన్ని ఆచారాలు ఆచారాలు ఆచారాలు. ఎవరు? ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా వాళ్ళ ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నారు. కొత్త నిబంధన సున్నతి కలిగిన మనము ఇప్పుడు క్రీస్తునందు మనం అతిశయిస్తున్నాము. మళ్ళా ఎఫెసీ 2వ అధ్యాయానికి రండి. మళ్ళీ ఎఫెసీ 2వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. మళ్ళా ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. అది క్రియల వలన కలిగినది కాదు. కనుక ఇప్పుడు చదవండి, ఎవడునూ అతిశయపడ వీలు లేదు. అన్నా, నేను 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి 3 రోజులు పాపాలు ఒప్పుకున్నానన్నా, అందుకు దేవుడు నాకు రక్షణ ఇచ్చినాడు. చెల్లుతుందా? చెల్లదు. ఎవడును అతిశయపడ వీలు లేదు. విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడు. ఎవడు అతిశయపడ వీలు లేదు. నువ్వు అతిశయించాలనుకుంటే యేసుక్రీస్తునందు అతిశయించాలి. గలతీ 6వ అధ్యాయం చూడండి. గలతీ 6వ అధ్యాయము 14వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. ధర్మశాస్త్రములు అతిశయించద్దు, స్వనీతులు అతిశయించద్దు, క్రీస్తునందు అతిశయించు. నెంబర్ 2 చదవండి. 6:14 ప్రకారం, గలతీ 6:14 ప్రకారం దేని యందు అతిశయించాలి? శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. అలా శిలువే మనకు శరణ్యమైపోయింది. శిలువే మనకు దాగు చోటైంది. ఎంత ఘోర పాప అయినా సరే, ఈ ఉదయకాలంలో శిలువ దగ్గరకు వస్తే నువ్వు శిలువ దగ్గర దాక్కోవచ్చు. నీ పాపమంతా శిలువ పక్కనే పడిపోతుంది కదా. పౌలు చెబుతున్నాడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించడం నాకు దూరమగును గాక. శిలువ యందు మనం అతిశయించడం కదా. శిలువే మనకు శరణ్యమైంది, శిలువే మనకు ఆధారమైంది, శిలువే మనకు తాగు చోటైంది, శిలువే మనకు మరుగు చోటైంది. శిలువలో మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, శిలువ యందు నేను అతిశయిస్తాను, శిలువ యందు నేను అతిశయిస్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం
ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం చూడండి, 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యను బట్టి అతిశయింపకూడదు కదా. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. జ్ఞానం అంటే ఎవరో చెప్తారా అర్థం? ఎడ్యుకేషన్. కొంతమందికి ఏం గర్వమండి, ఎంఏ చేసినాడు, పిహెచ్డి చేసినాడు, ఇంజనీరింగ్ చేశాడు, లేదా మెడిసిన్ ఏదో చేస్తున్నాడు. పాప ఎంత అతిశయం, ఎంత అతిశయం. దేవుడు అన్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. యు షుడ్ నాట్ బోస్ట్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. శౌర్యం అంటే ఏంటి? పవర్. ఎడ్యుకేషన్ బట్టి అతిశయించకూడదు, నీ పవర్ను బట్టి కూడా నువ్వు అతిశయించకూడదు. ఏదో నీకు కొంచెం పవర్ ఉంది, ఎక్కడ దేవుడు ఇచ్చాడు ఏదో పవర్ను బట్టి అతిశయించవచ్చా? నో. నీ ఎడ్యుకేషన్ బట్టి నువ్వు అతిశయించకూడదు. నీ శూరుడు తన శౌర్యమును బట్టి, పవర్ను బట్టి అతిశయించకూడదు. నెక్స్ట్ చూడండి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. సిటీకి వచ్చినావు కాబట్టి ధనవంతుడు అయినావు. సిటీకి రాకపోయినప్పుడు నీ పూర్వస్థితి నీకు తెలుసా? చెప్పండి. ఈనాడు కొంతమంది కాలర్లు వేసుకొని కాలర్ ఎగరేస్తా ఉన్నారు. సిటీకి రానప్పుడు నీ విలేజ్లో ఎట్లున్నావు నువ్వు? సిటీకి వచ్చినప్పుడు నువ్వు ఎట్లున్నావు? ఇక్కడ కొంతమంది చిన్న కూలి వాళ్ళలాగా వచ్చినాడు. ఈనాడు నువ్వు పెద్ద ధనవంతుడు అయిపోయి. నేను కూడా అంతే, 3 వస్తువులు తీసుకొచ్చినాను. పాత హీరో హోండా కదండి, ఒక సూట్ కేసు కొత్తగా పెళ్ళయింది కదా, నాకు ప్రజెంట్ చేశారు మా అన్న. పెద్ద సూట్ కేసు నిండా బట్టలు తెచ్చుకున్నాను. 3వది గోనె సంచి తెచ్చుకున్నాను. దాంట్లో పాత్రలు, వంట చేసుకోవాలి కదా, కొన్ని పాత్రలు, గిఫ్ట్లు, పెళ్ళికి కొంతమంది గిఫ్ట్లు ఇచ్చినారు. గిఫ్ట్లు తెచ్చు 3 వస్తువులు తెచ్చుకున్నాను. ఈనాడు నన్ను కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. నన్ను, నా పరిచర్యను దేవుడు ఎంతో దీవించినాడు. దేవుడు సేవలో నన్ను ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చినాడు. గర్వించవచ్చా? మీ సంగతి వదిలేశాడు, నా సంగతి చెప్పుకున్నాను. గర్విస్తే దేవుడు కిందికి దొరికేస్తాడు. ఎవరైనా సరే దేవుడు, నువ్వు గర్వించినావు అంటే దేవుడు కిందికి తొక్కేస్తాడు కదా. ఇంకా ఎదిగే కొద్దీ మనం ఒదిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించద్దు. వద్దొద్దంటే డబ్బులు కదా. మన చదువులను, ఉద్యోగాలను, వ్యాపారాలను దేవుడు ఎంతో దీవించినాడు. కొన్నిసార్లు వద్దొద్దంటే డబ్బు వస్తానే ఉంటుంది, బ్యాంకులు పడతానే ఉంటుంది కదండి. అతిశయించినామంటే అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. బైబిల్లో రాయబడింది, దేవుని బిడ్డలారా క్రీస్తునందు అతిశయించాలి కదా. 2వదిగా సిలువ యందు అతిశయించాలి. 3వదిగా వీటి గురించి అతిశయించకూడదు. మరి ఎవరిని బట్టి అతిశయించాలి? ఇర్మియా 9:24 చదవండి. ఇర్మియా 9:24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి. ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి అతిశయించాలి. ఎవరైనా భూమి మీద కృప చూపుచు. కరోనా అప్పుడు ఆక్సిజన్ లేక అల్లాడిపోయినారు కదా. నేను కూడా కరోనాలో ఉంటుంది. కరోనాలో ఉన్నప్పుడు ఆక్సిజన్ పెట్టారు. దాదాపు 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఆక్సిజన్ పెట్టారు. డిశ్చార్జ్ అయ్యాను. డాక్టర్లు ఏం చెప్పారంటే, ఇప్పుడే నువ్వు ఆక్సిజన్ తీసేయడానికి వీల్లేదు, బయట దొరుకుతాయి, రెంట్కు దొరుకుతాయి అన్నారు. మరి దాదాపు 15 రోజులు నేను ఆక్సిజన్ పైన. అది నాకు జేకబ్ సుందరమన్న ఏర్పాటు చేశారు, వాళ్ళ కొడుకులు. 15 రోజులు. ఆ తర్వాత మా బంధువులు ఒకరు
నా గురించి తెలుసుకొని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అంటారు, నా బంధువులు నాకు కొత్తది కొనిపెట్టినారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎప్పటికైనా నీకు పనికి వస్తుంది, ఎప్పుడు ఏం జరుగుతుందని మా ఇంట్లో మా బంధువులు ఒకరు 70,000 అది కొనిపెట్టేసినారు. చూసారా, కరోనా టైం అప్పుడు ఆక్సిజన్ ఎంత మనం ఇబ్బంది పడ్డాము. క్షణమును దేవుని కృప వలన ఊపిరి తీసుకుంటున్నాం, బతుకుతున్నాం. భూమి మీద కృప చూపుచు చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుడు ఉదయింపజేస్తూ నీతిమంతుల పైన వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఆయన ఎందుకు అతిశయించాలి? ఆరోగ్యం ఇచ్చినాడు. కొంతమంది పడకలు దిగలేదు, రాత్రికి రాత్రే బీపీ పెరిగిపోయింది, షుగర్ పెరిగిపోయింది. పడక దిగుదామంటే నీరసం. నేను రేపు రోజు ఏం ప్రార్థన చేస్తాను తెలుసా? పడక దిగిన వెంటనే నేను చేసే ప్రార్థన ఏంటంటే మోకరించి, ప్రభువా మోకరించి ప్రార్థన చేసుకోగలిగినంత ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఎంత ఆరోగ్యం? మోకరించి ప్రార్థన చేసుకోగలిగినంత ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఆరోగ్యం లేకపోతే మోకరించగలమా? కొంతమందికి చేతులు వంగవు, కాళ్ళు వంగవు, నడుములు వంగవు. ఇప్పుడే ఈ టైంలోనే మోకరించండి, నడుములోంచండి, తల వంచండి, మెడ వంచండి. దేవుని బిడ్డల ఆయుష్ ఆరోగ్యం ఉండగానే మోకరించి ప్రార్థన చేయండి. భూమి మీద కృప చూపుచు, ఇంకా చూడండి, నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకోండి. నన్ను విశ్వాసులకు ఏ థియేటర్లో ఏ సినిమా ఆడుతుందో తెలిసిపోతుంది. బాబా ఏమన్నారు విశ్వాసం కదండి. ఫలాని హీరోయిన్ గురించి చెప్పమంటే మొత్తం చిట్టా అంతా ఇప్పేస్తాడు కదా. పుట్టు పూర్వోత్తరాలు. హీరోయిన్ గురించి మనకు అవసరమా? చెప్పండి. హీరోయిన్ గురించి చెప్పమంటే ఆమె డేటా అంతా బయటకు తీస్తావు. మళ్ళా నువ్వు పెద్ద విశ్వాసం. దేవుని తెలుసుకోవాలంట, పరిశీలనగా ఆయన తెలుసుకోవాలి. నీతి న్యాయములు జరిగించిన యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకోవటాన్ని బట్టి అతిశయించండి. అలాంటి విషయాలు అతిశయించాలి కానీ ధర్మశాస్త్రమునందు కాదు, స్వనీతి యందు కాదు కదా, సున్నతి యందు కాదు, ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు అతిశయించాల్సింది. దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప దేవుడు. మీకు విషయం చెప్తున్నాను, ప్రపంచంలో అనేక మందికి దేవుడు లేడు. నిజంగా నీవు నేను ఎంత ధన్యులం తెలుసా? నిజమైన దేవుడు మనకు దొరికాడు. మనం ఆయన వెతకలేదు, ఆయనే వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడు, మనకు దొరికాడు. యేసు ప్రభు చెప్పాడు, తండ్రి ఒకరిని ఆకర్షించితేనే కానీ ఎవ్వడు కూడా తనంతట తానే నా యొద్దకు రాలేడు. తండ్రి మనలను కుమారుని దగ్గరికి ఆకర్షించాడు కాబట్టే ఈరోజు మనం యేసు ప్రభుని నమ్ముకొని రక్షణ పొందినాం. దేవుని బిడ్డలారా, కోట్ల కొద్ది మందికి యేసు ప్రభు లేడు. బైబిల్లో రాయబడింది ఏంటి? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎంత ధన్యులు తెలుసా? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు? ఆయన గురించి మనం తెలుసుకున్నాం. ఆయన పరిశీలనగా మనం తెలుసుకుంటే ఎందుకు అతిశయించాలని రాయి. దేవుని ఎంత మాత్రం తెలుసుకున్నావో చెప్పండి. సముద్రం అంత దాంట్లో ఎన్ని చుక్కలు తెలుసుకున్నావో, కప్పు తెలుసుకున్నావేమో యేసు ప్రభుని గురించి చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆయన పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి మనము అతిశయించాలి. దేవుడు అన్నాడు, అట్టి వాటిలో నేను ఆనందిస్తాను. నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళు ఆనందిస్తావో దేవుడు చాలా సంతోషపడతాడు, ఆనందపడతాడు. అబ్బా, నా బిడ్డ నా యందు ఆనందిస్తుంది, సంతోషిస్తున్నాడని దేవుడు, అతిశయిస్తున్నాడని దేవుడు సంతోషిస్తాడు. కీర్తనల గ్రంథం 32వ కీర్తన. కీర్తనల గ్రంథము 32వ కీర్తన చూడండి.
క్షమించండి, 20వ కీర్తన. కీర్తన గ్రంథము 20వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను. కీర్తన గ్రంథము 20వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. ఎవరైనా చెప్తారా? రథాలంటే గుర్రాలంటే ఏంటో చెప్పండి. ఎవరైనా చెప్తారా? రథం అంటే 4 వీలర్, గుర్రం అంటే 2 వీలర్ కదండి. కొంతమంది కారు కొన్న తర్వాత అబ్బా ఇంకా పట్టడానికి ఉండదు కదండి. కొత్త కారు లక్షలు కొనొద్దని నేను చెప్పట్లేదు కదా. దేవుని బిడ్డలారా, కొనడం తప్పు కాదు. నాకు కూడా 2 కార్లు ఉన్నాయి, తప్పేం కాదు. టైం సేవింగ్ అయ్యే ఏ వస్తువునైనా నువ్వు కొనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ స్టవ్ అనుకోండి, ఎంత స్పీడ్గా అవుతుందండి వంటలు. గ్రైండర్, మిక్సీ రోకడి బిడ దంచుకుంటా ఉంటే మనకి ఎంత టైం అవుతుంది. మిక్సీ కొనుక్కోవచ్చు. మా ఇంట్లో వాటర్ హీటర్ ఉంది కదా, వేడి బొబ్బలు పోతాయి. అట్లా స్విచ్ చేస్తే చాలు 5 మినిట్స్కి ఎంత టైం సేవ్ చూడండి. దేవుని బిడ్డలారా కదా, కారు నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా కూడా. ట్రాఫిక్ లేకపోతే దూరంలో పెద్ద దూరము ఆశీర్వాద లోపల కూడా 40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు కదా. ఇలాంటివి ఉండడం తప్పేం కాదు. కానీ బైబిల్ ఏముంది? అతిశయం. దేవుని బిడ్డలారా కదా, దేవునికి స్తోత్రం. మన డివైన్ లైట్ ఉన్న బ్రదర్స్ కూడా కొంతమందికి మంచి కార్లు, ఒకప్పుడు వాళ్ళలో కూడా వచ్చేది, చూసినారా లేదు కదా. దేవుడు మన సంఘానికి చెందిన సోదరులను దేవుడు ఎంతో దీవించినాడు. మిమ్మల్ని నేనేమనట్లేదు, చాలా సంతోషం. కానీ మన బిల్డింగ్లు బట్టి కానీ ఇప్పుడు 2 వీలర్ కూడా ఎక్కువైపోయింది. గుర్రం అంటే ఏంటి? 2 వీలర్. కొన్ని వచ్చినారు, ప్రార్థన చేయించుకుంటా ఉంటారు. ఎంత అని అడుగుతాను. అన్నీ 1,00,000 పైనే ఉన్నాయి కదా. చిన్న 2 వీలర్ కూడా 1,00,000 పైన, అన్నీ 1,00,000 పైన ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇంకా పెద్ద 2 వీలర్లు వచ్చినాయి. నేను మీకు తెలుసు ఎంత ఖరీదు అవి, చాలా ఖరీదైనటువంటి. నువ్వు 2 వీలర్ కొన్నా, 4 వీలర్ కొన్నా, దేవుని వాక్యం ఆశ్రయించద్దు. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడనే యెహోవా నామమును బట్టి అతిశయపడదు. ఎవరో పాడారు నిన్న ఎప్పుడు, యేసుని నామం కాదు, ఏంటంటే యేసు పరిశుద్ధ నామమునకు. మరి సిస్టర్స్ పాడారో ఎప్పుడు పాడారో ఏదో ఈ మధ్య ఎప్పుడు పాడినట్టు గుర్తొచ్చింది. రాత్రి శుక్రవారం రాత్రి స్త్రీల కొడుకులో పాడారంట. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. మళ్ళీ ఒకసారి పాడండి కదా. యేసు ప్రభు నామము శక్తిగల నామం కదా. ఆ పాటలో నేను కొత్తగా యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు పొద్దున్నే లేసి ఆ పాట పాడుకునేవాను. శోధన గాథల కష్ట సమయాన ఓదార్చు నడుపు. ఆ పాట ఇస్తారా నాకు? శోధన గాథల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామామిది కదా. ఆటంకము తీసివేయు నామామిది. యేసు నామం అన్ని నాముల కంటే పైన. ఎన్ని మంచి చరణాలు కదా. కొందరు గుర్రాలను బట్టి, కొందరు రథాలను బట్టి అతిశయపడుతుంటే, మనము మన దేవుడని యెహోవా నామాన్ని బట్టి అతిశయపడుతున్నాము. ఇహపరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామం. యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తే దయ్యాలు గజగజ వణికిపోతాయి. యేసు ప్రభు నామాన్ని ఒప్పుకుంటే యేసు ప్రభు నామం వెళ్ళిపోతాయి. యేసు ప్రభు నామము శక్తిగల నామం, పరిశుద్ధులు స్తుతించు నామం. సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామం యేసు నామం. ఏం చెప్పండి? వీరత్వం గల నామం. జయమందేదము ఈ నామమున. యేసు ప్రభు నామం అంటే సామాన్యం అనుకున్నారా?
సమస్త ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, యుగమునందు మాత్రమే కాకుండా రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటను ఎంతో హెచ్చుగా యేసు ప్రభు నామం ఉంది. శక్తిగల నామం, జయముందెద మీ నామమును, నశించు పాపుల రక్షించ లోకమునకే తేచించిన నామం కదా. నశించు పాపులను రక్షించడానికి ఈ లోకానికి ఏతించిన నామం, పరలోకమును చేర్చు నామం, ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామం, లోకమంతా ప్రకాశించే నామం. 5వ వచనం చూడండి. శోధన గాథాల కష్ట సమయాన్ని ఓదార్చి నడుపు నామం. నేను కొత్తగా యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు పొద్దున పూట్ల ఈ పాటను పాడి ఆనందించేవాడిని కదా. ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఓదార్చి నడుపు నామము, ఆటంకము తీసివేయు నామము. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. కాబట్టి మనం చదువుతున్నాం, కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తుండగా మనము మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుమని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రోమా 5:2. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం ద్వారా ఈ విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. చెప్తారా ఎవరైనా? దేన్ని బట్టి అతిశయమంట? మళ్ళా చదువుతున్నాను చూడండి. యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేన్ని బట్టి అతిశయం? నిరీక్షణ. నిరీక్షణ ఇంగ్లీష్లో ఏమంటారు? హోప్. హోప్. ఏం నిరీక్షణ? యేసుప్రభు వస్తాడు, తీసుకెళ్తాడు. యేసుప్రభు వస్తాడు, తీసుకెళ్తాడు. యేసుప్రభు వస్తాడు, తీసుకెళ్తాడు. బైబిల్లో దీనికి ఏముందంటే పేరు శుభప్రదమైన నిరీక్షణ, బ్లెస్సెడ్ హోప్. ఇంకొక చోట జీవముతో కూడిన నిరీక్షణ, లివింగ్ హోప్. చెప్పండి. జీవముతో కూడిన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, లివింగ్ హోప్, బ్లెస్సెడ్ హోప్. ఏంటా హోప్? చెప్పండి. ఎవరైనా చెప్తారా? యేసయ్య వస్తాడు, వస్తాడు, వస్తాడు. మా అయ్యా, నువ్వు చాలా కృంగిపోతున్నావు కదా, కృషించిపోతున్నావు కదా అన్నా, ఎన్ని రోజులన్నా ఈ కష్టాలు అయ్యా, ఎంతకాలం అయ్యా ఈ రోదన, ఈ శ్రమ, ఈ బాధ, ఈ అనారోగ్యం, ఈ నిందలు, అవమానాలు, కష్టాలు ఎంతకాలం, ఎంతకాలం, ఎంతకాలం? దావీదు కీర్తనలు రాశాడు. హౌ లాంగ్, హౌ లాంగ్, హౌ లాంగ్ అని దావీదు కేకలేస్తాడు. కానీ ఒకరోజు దీనికి అంతటికి అంతం. చెప్పండి ఏంటది? యేసయ్య వస్తాడు, మేఘాలలో వస్తాడు. మనం కూడా మేఘాల పైన దగ్గరికి వెళ్ళిపోతాం. కొంతమందికి ఒక్కసారి కూడా విమానం ఎక్కలేదని బాధ ఉంటుంది కదా. ఏందన్నా ఒక్కసారి కూడా విమానం ఎక్కలేకపోయినా దేవుడు మనకు మేఘాలు పంపిస్తాడు. మేఘాల పైన మనం వెళ్తాము, యేసు ప్రభువును మేఘమండలంలో కలుసుకుంటాము. సదాకాలం ఆయనతో కూడా మనం ఉంటాం. ఇదే మన నిరీక్షణ. ఈ నిరీక్షణను బట్టి మనం అతిశయపడుతున్నాం కదా. ఎంత మనకు నిరీక్షణ, తక్కిడో బిక్కడో కాదు. వేరే వాళ్ళని అడగండి, చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ పోతారంటే, ఎక్కడ పోతారండి? గాల్లో కలిసి దీన్ని ఏమంటారు? గాలి అంటారు. ముక్కులో నుంచి వడ్డలేదు దాన్ని ఏమంటారు వాళ్ళు? ఈ గాల్లో కలిసిపోతుంది, ఈ మట్టిలో కలిసిపోతుంది అంటారు. వాళ్ళకి నిరీక్షణ లేదు. యేసు ప్రభువు నమ్ముకున్న మరి నిరీక్షణ. మన ప్రియులు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళను మనము చూస్తాం, యేసు ప్రభువును చూస్తాం, దేవదూతలను చూస్తాం, పాతగారి భక్తులను చూస్తాం, మన బంధువులను, కుటుంబీకులను చూస్తాం, కొత్త నిబంధన భక్తులను చూస్తాం. కానీ ఏదైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యేసుక్రీస్తు కదా. ఎవరిపైనా మనకు మనసు, మన భార్య చనిపోయినా,
మన మమ్మీ మన డాడీ భర్త చనిపోయినా వాళ్ళపైన ఎవరిపైన మనకు మాట్లాడుకుంటాం, గుర్తుపట్టుకుంటాం. కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యేసుక్రీస్తు. ఎవరిపైన ఎవరికి మమకారము అవన్నీ ఉండవు కదా. గుర్తుపడతాను, నా భార్య భర్త పిల్లలు మమ్మీ డాడీని గుర్తుపడతాను. కానీ మన యొక్క సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యేసుక్రీస్తు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు నిరీక్షణ, ఎంతో గొప్ప నిరీక్షణ ఇచ్చినాడు. కాబట్టి ఈ వేటి ఎందు అతిశయించాలి చెప్పండి, వరుసగా చెప్పండి. క్రీస్తునందు అతిశయించాలి, సిలువ యందు అతిశయించాలి. చెప్పండి. మూడవదిగా ఆయన పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయించాలి, ఆయన నామాన్ని బట్టి అతిశయించాలి. ఆ తర్వాత ఆయన యొక్క దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణ బట్టి అతిశయించాలి. దేనిలో అతిశయించకూడదు? ధర్మశాస్త్రం అతిశయించకూడదు, సున్నతిని అతిశయించకూడదు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. చెప్పబడిన మాటలు దేవుడు మన కొరకై దీవించును గాక.